Good morning, everybody. Today, I will show you how to make a beautiful basket. వ్యర్థ పదార్థాలతో ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఒక అందమైన బాస్కెట్ను ఎట్లా తయారు చేస్తామో నేను చూపిస్తాను. జాగ్రత్తగా ఒక్కొక్కటి చూడు. సో ఇక్కడ కార్డుబోర్డు తీసుకొని మనకు కావలసినటువంటి సైజు 2 సైజులు, కింది సైజు, పై సైజు ఈ విధంగా కట్ చేసుకొని, దీనికి మన దగ్గర గుడ్డ ఉంది, ఆ గుడ్డ తీసుకొని ఫెవికాల్తో ఈ గుడ్డను అంతటినీ కూడా ఈ విధంగా అతకబెట్టేస్తాము. మొత్తం నీట్గా అతకబెట్టి కట్ చేసుకుంటాం. ఈ విధంగా ఈ పార్ట్ కూడా పక్కన పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ పార్ట్ కూడా అతకబెట్టేసి ఇది కూడా కట్ చేసి ఇది కూడా ఓ పక్కన పెట్టుకుంటాము. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక కింద బేస్ పెట్టడానికి ఒక కార్డుబోర్డ్ సైజ్ తీసుకొని, మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా దీనికి కూడా గుడ్డ అతకబెట్టేస్తాము. దీన్ని ఒక పార్ట్ చేసుకొని పక్కన పెట్టుకో. అలాగే ఇట్లాంటివి 2 పార్ట్లు తయారు చేసుకోవాలా. 2 పార్ట్లు తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఇందాక మీకు చెప్పినట్లు ఇందాక దీనికి గుడ్డ పైన కింద అతకబెట్టి ఆ విధంగా దీన్ని ఒకదాన్ని తయారు చేశాను చూసుకోండి. అలాగే చిన్నది చూపించాను మీకు. దీనికి కూడా గుడ్డ గ్లూ స్టిక్స్తో అంతా అతకబెట్టేసి నీట్గా పెట్టాను. అతకబెట్టిన తర్వాత ఈ రెండింటిని ఎట్లా చేయాలి అంటే, గుడ్డ అతకబెట్టిన తర్వాత పైన ఒకటి కింద ఒకటి ఇలా పెట్టుకొని ఈ స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టిక్స్, దానికి కొలత కూడా ఆల్రెడీ చెప్పాను. దానికి ఈ విధంగా అతకబెడతా పోవాలా. ఇది ఎంత సైజులో తీసుకోవాలంటే 6 పొడవు 5 ఎడల్పు ఉన్నటువంటి కార్డు పెట్టుకొని దీన్ని కరెక్ట్గా దాన్ని ఇలా పెట్టుకొని మళ్ళీ ఆ మధ్యలో కార్డు పెట్టి మళ్ళా కార్డు సపోజ్ ఇది ఇలా పెట్టుకుందాం. దీన్ని అట్లా పెడతాం. ఈ కార్డు ఇట్లే ఉంటుంది, మళ్ళీ దీన్ని అట్లా వెతుకుంటాం. ఇది ఇట్లే ఉంటుంది, మళ్ళీ ఇది పెడతాం, మళ్ళీ దీనికి ఇక్కడ అతకబెడతాం. ఈ విధంగా కార్డు అంతా అతకబెట్టేస్తాం. అతకబెట్టేసిన తర్వాత ఈ విధంగా ఎక్కడైతే అతకబెడతావో ఈ విధంగా 2 అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇదే సైజులో అతకబెట్టుకుంటా పోతావు చివరి వరకు. ఈ మధ్యలో ఒకదానికొకటి క్రాస్ చేస్తావు. ఈ మూల నుంచి ఈ మూల వరకు క్రాస్ చేస్తావు. ఈ మూల నుంచి ఈ మూల వరకు క్రాస్ చేస్తావు. ఈ విధంగా అతకబెట్టుకుంటా పోతావు. ఇది పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం నేను ఎట్లా చేశానో మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో అదేవిధంగా ఈ విధంగా కిందిది ఒకటి పైది ఒకటి, ఇందాక నేను చెప్పినట్లు ఇక్కడ ఒకటి అతకబెట్టాను. 6x5 కార్డు పెట్టి మళ్ళీ ఇక్కడ ఒకటి అన్న అతకబెట్టిన తర్వాత ఈ మూల నుంచి ఈ మూలకు, 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 ఈ విధంగా అంతా అతకబెట్టుకుంటా వచ్చి ఆల్రెడీ నీకు చెప్పాను ఇట్లాంటి 2 సైజులు తీసుకోవాలని చెప్పిన. ఇక్కడ ఒక సైజు తీసుకున్నా. ఆ ఒక సైజుకు కొలత ప్రకారం అతకబెట్టుకుంటా వచ్చిన ఈ మూలకు గ్లూకన్ తీసుకొని ఈ మూలకు, అలాగే గ్లూకన్ తీసుకొని ఈ మూలకు. ఇక మీరు ప్రాక్టికల్గా పర్ఫెక్ట్గా అర్థం అవడం కోసం చెప్తున్నా. ఇలా తీసుకొని ఫైనల్ స్టేజ్లో దీన్ని ఈ విధంగా అతకబెట్టేస్తాం. ఇప్పుడు దీనికి
ఇక్కడ గ్లూగన్తో వేడి చేసుకొని ఈ విధంగా మనకు కావలసినటువంటి కూడా క్రమంగా అమర్చుకొని ఆ విధంగా చేసుకోవాలా. దాన్ని ఎట్లా అత్తపెట్టాలో ఫైనల్గా చెప్తాను. దీనికి అదే విధంగా కింద ఒక స్టిక్ ఇక్కడి నుంచి దీనికి మొత్తం టోటల్గా అది అతకబెట్టిన తర్వాత దీన్ని ఎట్లా అతకబెట్టాలో చూపిస్తాను నేను. ఒక బార్డరు, పైన ఒక బార్డరు, కింద ఒక బార్డరు, కింద ఒక బార్డరు, అది అతకబెట్టిన తర్వాత ఇది వేస్తాం. అదేవిధంగా మళ్ళా ఇక్కడ కింద ఒక బార్డరు, మళ్ళా ఇక్కడ ఒక బార్డరు, ఈ విధంగా బాస్కెట్ బాల్ అందమైన బాస్కెట్ను ఎలా తయారు చేస్తామో నేను చూపిస్తాను. మొత్తానికి ఇప్పుడు కొంతసేపు ఒక నిమిషం తర్వాత ఇట్లా అతకబెట్టిన తర్వాత ఇట్లా ఫెవికోల్ అతకబెట్టేసిన తర్వాత ఇక్కడ ఫెవికోలు, ఇక్కడ ఫెవికోలు, ఐ మీన్ గ్లూ గన్ తీసుకొని గ్లూ గన్తో ఇక్కడ 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 4 సైడ్లు అతకబెడతాం. ఇక్కడ కూడా అతకబెడతాం. అతకబెట్టిన తర్వాత ఎక్కడైనా తేడా ఉంది అనుకుందాం, అప్పుడు గ్లూ గన్తో ఆ సందులో కూడా మళ్ళీ గ్లూతో ఒకసారి నింపేస్తాం. అట్లాగే వదిలేయచ్చు. లేదు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏదన్నా క్లాత్ తీసుకొని దానికి కూడా బార్డర్ పెట్టచ్చు. అప్పుడు అది కంప్లీట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎట్లా చేస్తామో చూస్తాను నేను. ఎస్ అవుతా ఉంది. ఇప్పుడు చెప్తాను చూడు. దీనికి గ్లూ ఏ విధంగా పెడతానో చూడండి. ఇది మళ్ళా కావాలంటే మనం చేసుకోవచ్చు. ఒకసారి ఎటువంటి తేడా లేకుండా దాన్ని జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయి. కింద ఈ విధంగా అంతా అతుకు పెట్టేస్తాను. మళ్ళీ తేడా వస్తే గ్లూ గన్తో మళ్ళీ ఒకసారి చేస్తాం. ఈ విధంగా అంతా వచ్చేస్తుంది. కొంతసేపు అతుకునేంత వరకు ఇలా చూడు జాగ్రత్తగా. తేడా వస్తుందని ఇబ్బంది పడిన అవసరం లేదు. వచ్చిన తర్వాత అలా తీసుకొని మళ్ళీ ఎట్టి పరిస్థితిలో ఇడిపోకుండా చూడడం కోసం మళ్ళీ గ్లూ వేయి. ఈ విధంగా చేసిన తర్వాత ఏదన్నా వస్తే మళ్ళీ కావాలంటే చూసుకొని అలా కూడా అది పెట్టుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మొత్తం టోటల్గా అది పెట్టేసినాం. ఇక్కడ ఉడుతూ ఉంది. ఉడికేటప్పుడు నువ్వు జాగ్రత్త తీసుకోండి. కొంచెం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో అంతా అతుకుపోతుంది.
సో ఈ విధంగా తయారు చేస్తాం. మధ్యలో ఇది కూడా పోకలు ఉండడం కోసం అక్కడ కూడా ఒక బాటిల్ వేస్తాం. ఓకే, ఈ విధంగా లోపల కూడా బయట కూడా ఒక అందమైన బాస్కెట్ను తయారు చేసుకోవచ్చు. దీన్ని మీకు నా నెంబరు 8897235517. మీకు దీన్ని మార్కెట్ ఎలా చేయాలో చెప్తే నేను బోల్డ్ అన్ని మార్గాలు చెప్తాను. ఇక్కడ కేవలం ఇది మాత్రమే వేసాను నేను. ఒకవేళ ఇది కావాలి ఆ బార్డర్ మీకు కావాలనుకుంటే దీన్ని కూడా వేసుకోవచ్చు. దీనికి కూడా వేసుకోవచ్చు. ఎట్లా ఎస్, ఇక్కడ వరకు ఈ విధంగా నీట్గా మళ్ళా పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నీట్గా
the way to do this kind of basket. Please subscribe my models.